అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: బొప్పాయిలో వైరస్ తెగుళ్లు యాజమాన్యం, వానాకాలం సాగుకు ఉపక్రమించే ముందుగా ప్రస్తుతం రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, పాడి పశువుల్లో పొదుగువాపు నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. చాలా ప్రాంతాలలో రైతులు ఇప్పటికే యాసంగి పంటలు తీసుకోగా అక్కడక్కడ పంటలు చివరి దశలో ఉన్నాయి. అయితే పంటలు పూర్తయ్యాక మనం చేపట్టే కొన్ని చర్యలు మరుసటి ఏడాది మేలైన దిగుబడికి ఉపకరిస్తాయి. నేలకు సారాన్ని అందించే పచ్చిరొట్ట ఎరువుల వాడకం, లోతు దుక్కులు, భూసార పరీక్షలు వంటివి ఖచ్చితంగా పాటించడం ద్వారా మేలైన దిగుబడులు సాధించే అవకాశం ఉంది. వానాకాలం పంటల సాగుకు ఉపక్రమించే ముందుగా ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యల గురించి రైతులకు సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ సంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అంటే రైతులు వడ్లు కోసుకొని మొక్కజొన్న గిట్టంతా శుభ్రం చేసుకున్న తర్వాత చేసుకోవాల్సినటువంటి పనులను గురించి కనుక ఆలోచించినట్లయితే మొదటగా వేసవి దుక్కులు చేసుకున్నాడు, లోతైనటువంటి దుక్కులు చేసుకున్నాడు. తప్పనిసరిగా అవకాశం ఉంటే చెరువు మట్టి కానీ, పెంట మట్టి కానీ, కోల్లేరు కానీ, గొర్రెలేరు కానీ ఇట్లాంటి తోలుకునుడు ఇట్లాంటి కార్యక్రమాలు కనుక చేసినట్లయితే ఈ సమ్మర్లో అంటే వేసవి కాలంలో కురిసేటువంటి 1-2 చిరుజల్లుకి నీళ్లు కొంచెం లోపలికి ఇనిగిపోవడం, నేల లోపల ఉన్నటువంటి కొన్ని వివిధ రకాల చీడపీడలకు సంబంధించినటువంటి కోశస్థ దశలు ఈ వేడిమికి ఎక్స్పోజ్ అవ్వడం చేత అవి చనిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే జనుము జీలుగలు కూడా దాదాపు మే చివరి కనుక వేసుకోవచ్చు, లేదా జూన్ మొదటి వారంలో జూన్ 15th వరకు వేసుకున్నా కూడా ఒక 40 రోజుల సమయం ఇవ్వాలి మనం జనుములకి జీలుగలకి. ఇచ్చినట్లయితే అవి పూత దశకు వస్తాయి. అప్పుడు మనం తిరిగి నేల లోపల కళ్ళెదున్నట్లయితే సేంద్రియ కార్బన్ అందించబడడం చేత సూక్ష్మజీవుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెంది వేసినటువంటి ఎరువులు బాగా ఉపయోగపడడం, నేలలో ఉన్నటువంటి వివిధ రకాల పోషకాలు కూడా సేంద్రియ కార్బన్ యొక్క చర్యల వల్ల అవన్నీ అందుబాటులోకి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వరి మాగాణులలో అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం వరి కోసి తీసేసిన తర్వాత ఒకటి పంట అవశేషాలను ఎట్టి పరిస్థితులు తగలబెట్టకుండా దాన్ని తిరిగి నేల లోపలే కలియదున్నాలి అని రైతులు సంకల్పం చేసుకోవాలి. రెండోది ఏంటంటే ఈ పెసళ్ళు అంటే వరి సాగు కంటే ముందు పెసరను చల్లుకోవాలనుకుంటే ఈ మే చివరి వారంలో కనుక మనం చల్లుకున్నట్లయితే అవి దాదాపు 55 నుంచి 65 రోజుల పంటకాలాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి జూన్ జూలై చివరికల్లా క్రాప్ అయిపోతుంది మనకు. ఈ లోపల వర్షాలు బాగా పడ్డట్టయితే తిరిగి నేల లోపల కళ్ళే దున్నుకుంటాం. వర్షం పడకపోతే మనకు పెసరగా వస్తుంది. తర్వాత వాటిని పచ్చిరొట్టెగా వాడుకోవచ్చు మనం. వరి యాసంగిలో 31 మార్చిలో కోయాలి అంటే వానాకాలంలో మనం సరైనటువంటి రకాలను ఎన్నుకున్నట్లయితే వానాకాలం పంట ఎక్స్టెండ్ కాదు, మనకు పొడిగించబడదు. సో వానాకాలం పొడిగించబడకుండా అక్టోబర్ 20 నుంచి నవంబర్ 10 లోపల కనుక దాన్ని హార్వెస్ట్ చేసుకోగలిగితే అప్పుడు మనం నవంబర్ 15 నుంచి నవంబర్ 20 మధ్యన నార పోసుకుంటే మనకు యాసంగి వచ్చేసి మార్చి 31 లోపల కోస్తాం. మార్చి 31 కోసినట్లయితే మనకి వడగండ్ల వాన నుంచి మనం బయటపడవచ్చు మనం. సో కాబట్టి ప్రస్తుతం ఈ వానాకాలం లోపల రైతులు వీలైనంత వరకు
ఈ దీర్ఘకాలిక రకాలను వేసుకోకుండా మధ్యకాలిక రకాలను కనుక వేసుకున్నట్లయితే పంట అక్టోబర్ 20 నుంచి నవంబర్ మొదటి వారం లోపల కోతకు వస్తుంది. కాబట్టి రకాలను ఎన్నుకునేటప్పుడు వీలైనంత వరకు మధ్యకాలిక రకాలు ఎన్నుకొని జూన్ ఎండింగ్ నుంచి జూలై 10వ తారీఖు లోపల కనుక నారు పోసుకునేటువంటి ఏర్పాట్ల గురించి రైతాంగం ఆలోచించాలి. సో అది అట్లా చేస్తేనే మనం నెక్స్ట్ ఇయర్ ఈ వడగండ్ల వాన లాంటి వాటి నుంచి కొంత మేరకు ముందు రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా తప్పనిసరి ఆలోచించాలి. ఇంకొక విషయం ఏంటంటే భూసార పరీక్షలు. మనం చాలా ప్రాంతాల పట్ల రైతులకు చెప్తున్నప్పటికీ కూడా రైతులు భూసార పరీక్షల పట్ల కొంత అశ్రద్ధగానే ఉంటున్నారు. భూసార పరీక్ష చేయించుకున్నట్లయితే ముఖ్యంగా నేల లోపల ఏ పోషకం ఎంత ఉందనేది తెలవడంతో పాటు సేంద్రియ కర్బనం మోతాదు, లేకపోతే లవణాల గాఢత కానీ ఉదయజని సూచిక ఎట్లా ఉన్నటువంటి విషయాలు తెలుస్తాయి. దాని ద్వారా మనం వాటిని కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనకు ఎరువుల వినియోగ సామర్థ్యం బాగా పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ వేసవిలో తప్పనిసరిగా ఈ భూసార పరీక్షకు సంబంధించిన మట్టి నమూనాను ఆ మట్టి తీసుకొచ్చి దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయాధికారి ద్వారా కానీ లేకపోతే మా పరిశోధనా స్థానం లోపల అయినా సరే భూసార పరీక్ష చేయించుకొని తదనుగుణంగా మార్పులు చేసుకొని ఎరువులు కనుక వాడినట్లయితే తప్పనిసరిగా పంట ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. చాలా బాగుండేందుకు అవకాశం ఉంటుంది. బొప్పాయిలో తైవాన్ రెడ్ లేడీ రకం అందుబాటులోకి వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట సాగు వాణిజ్యపరంగా విస్తరించింది. ఈ రకం రవాణాకు అనుకూలించడం, నాటిన 6 నుంచి 8 నెలలకే కోతలకు అందిరావడంతో రైతులకు ఆదాయపరంగా వెసులుబాటుగా ఉంటోంది. సులువైన సాగు పద్ధతులతో ఎకరాకు సంవత్సరానికి 80 నుంచి 100 టన్నుల దిగుబడితో రైతులకు మంచి ఆదాయపరంగా ఉంటున్న బొప్పాయిపై ఇటీవలి కాలంలో వైరస్ తెగుళ్లు వేటు వేస్తున్నాయి. ప్రారంభ దశలోనే వైరస్ తెగుళ్లు ఆశించడం వల్ల తోటలను అర్ధాంతరంగా నరికివేయాల్సిన దుస్థితి తలెత్తుతోంది. కనీసం పెట్టుబడి మందమైన వెనక్కి రాక రైతులు నష్టాల పాలవుతున్నారు. బొప్పాయిని ఆశించే వైరస్ తెగుళ్లు, వాటి వ్యాప్తి, సమగ్ర నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి నాటిన 2.5 నుంచి 3 సంవత్సరాల వరకు పంటకాలం కలిగిన బహువార్షిక పంట. అయితే వైరస్ తెగుళ్లు ఈ పంటకు ప్రతిబంధకంగా మారడంతో నాటిన 1.5 తోటలను అర్ధాంతరంగా తొలగించాల్సిన దుస్థితి తలెత్తుతోంది. బొప్పాయిని 3 రకాల వైరస్ తెగుళ్లు విపరీత నష్టాన్ని కలుగజేస్తున్నాయి. అవి రింగ్ స్పాట్ వైరస్, మొజాయిక్ వైరస్, ఆకుముడత వైరస్ తెగుళ్లు. రింగ్ స్పాట్ వైరస్ తెగులును ఉంగరాల తెగులు అని కూడా అంటారు. పేనుబంక పురుగుల ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. ఆకుల్లో మొజాయిక్ లక్షణాలు, లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ మచ్చలు ఏర్పడటం, ఆకుల కాడలు, కాండం పైభాగం పైన నూనె మచ్చలు, చారలు ఏర్పడటం ఈ తెగులు లక్షణాలు. తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు లేత ఆకులు బూటు లేసుల్లా మారతాయి. చిన్న వయసులో చెట్లకు సోకితే చెట్లు గిడసబారి కాయల దిగుబడి బాగా తగ్గుతుంది. ఈ తెగులు సోకిన చెట్ల కాయలు గగ్గులుగా మారి బోరాన్ లోప లక్షణాలను పోలి ఉంటాయి. కాయ, పండుపైన ఉంగరపు ఆకారంలో మచ్చలు ఏర్పడటం ఈ తెగులు ఆశించినప్పుడు కొట్టొచ్చినట్లుగా కనిపించే లక్షణం. ఈ ఉంగరాల మచ్చల మధ్య భాగం ఆకుపచ్చగాను, చుట్టూ వలయం గోధుమ రంగులోనూ ఉంటుంది. ఒక్కో కాయపై వైరస్ ఉంగరాలు 100ల్లో ఉంటాయి. తెగులు సోకిన చెట్ల పూలు అంతగా పిందె కట్టవు, పిందెలు కట్టిన వృద్ధి కావు. ఉంగరాలున్న కాయలు తొందరగా పండిపోయి మెత్తబడి నీరు కారుతాయి. నాణ్యత బాగా లోపించి దూర ప్రాంతాల రవాణాకు పనికిరావు. బొప్పాయిలో కనిపించే మరో తెగులు మొజాయిక్ తెగులు లేదా పల్లాకు తెగులు. ఇది కూడా పేనుబంక ద్వారా, విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పెళుసుగా మారతాయి. ఆకులు చిన్నవిగా తయారై చెట్ల పెరుగుదల తగ్గుతుంది. కాయల దిగుబడి, నాణ్యత దెబ్బతింటుంది. ఇక మరో తెగులైన ఆకుముడత వైరస్ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆకులు ముడతలు పడి ముడుచుకొని బంతిలాగా మారుతాయి. ఈ తెగులు సోకిన చెట్టు చూసేందుకు వికృతంగా కనబడుతుంది. ముందుగా సోకితే చెట్లకు పూత, కాత రాదు. కాయలు ఏర్పడిన తరువాత సోకితే కాయలు సరిగా వృద్ధి చెందవు. ఈ 3 వైరస్ తెగుళ్ల నివారణకు సమగ్ర యాజమాన్యం పాటించాలి.
తెగులు సోకిన మొక్కలను ఆరంభ దశలోనే గుర్తించి పీకి నాశనం చెయ్యాలి. వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే పురుగుల్ని అరికట్టాలి. చుట్టుపక్కల వైరస్ లేని ప్రాంతాల్లోనే బొప్పాయి సాగు చేపట్టాలి. నమ్మకమైన ధృవీకరించిన విత్తనాలు సాగుకు వాడాలి. 5 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్ ఎఫ్ఎస్ మందును కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి. నాటేందుకు వాడే మొలకల్ని బాగా పరిశీలించి వైరస్ తెగుళ్లు సోకలేదని నిర్ధారించుకున్న తరువాతే ప్రధాన పొలంలో నాటాలి. బొప్పాయి నాటేందుకు 30 నుంచి 40 రోజుల ముందుగా ప్రధాన పొలం చుట్టూ 4 వరుసలు జొన్న లేదా మొక్కజొన్న విత్తనాన్ని నాటి పంటను సాగు చేస్తే పేనుబంక పురుగుల్ని ఆకర్షించి బొప్పాయికి వీటి బెడదను తగ్గిస్తాయి. కలుపు మొక్కల్ని పొలంలోనూ గట్లపైన లేకుండా చెయ్యాలి. బొప్పాయిలో అంతర పంటలుగా దోస, పుచ్చ, గుమ్మడి జాతి పంటలు, టమాటా, మిరపను సాగు చెయ్యకూడదు. సూక్ష్మ పోషకాలను ప్రతి 2-3 నెలలకొకసారి పిచికారీ చేస్తే చెట్ల పెరుగుదల బాగా ఉండి వైరస్ తెగుళ్ల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించటంతో పాటుగా దిగుబడి, నాణ్యతలను పెంచుతాయి. సూక్ష్మ పోషక మిశ్రమాన్ని లీటరు నీటికి 5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. పూత అధికంగా రావటానికి, పిందెలు ఎక్కువగా ఏర్పడేందుకు లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారీ చెయ్యాలి. బొప్పాయిని అదే భూమిలో ఏళ్ల తరబడి సాగు చేసినప్పుడు వైరస్ తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సాగు ప్రాంతాలను మార్పు చేయటం, పంట మార్పిడి ద్వారా తాత్కాలికంగా వైరస్ బెడద కొంతకాలం లేకుండా చేయవచ్చు, లేదా తక్కువ బెడదతో సాగు చేయవచ్చు. వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే పేనుబంక, తెల్లదోమల నివారణకు పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 10 నుంచి 12 ఏర్పాటు చేసి వాటిని ఆకర్షించాలి. లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమెటాన్ లేదా డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ లేదా 0.4 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ మందులను మార్చుతూ పిచికారీ చెయ్యాలి. ఈ విధమైన యాజమాన్య చర్యల ద్వారా బొప్పాయిలో వైరస్ తెగుళ్లను సమర్థవంతంగా నివారించవచ్చు. పాడి పశువులకు ఆశించే వ్యాధుల్లో ప్రమాదకరంగా పరిణమించేది పొదుగువాపు వ్యాధి. ఈ వ్యాధి కారణంగా పశువుల్లో పాల దిగుబడులు తగ్గిపోవడమే కాకుండా వ్యాధి తీవ్రత పెరిగిన సందర్భాలలో పశువులు చనిపోయే ప్రమాదమూ ఉంటుంది. వేలకు వేలు ఖర్చు చేసి కొన్న పాడి పశువులు అర్ధాంతరంగా చనిపోతే రైతుకు ఆర్థిక భారమే కదా. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, ఎలాంటి పరిస్థితుల్లో తీవ్రమవుతుంది, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలపై అవగాహన పెంచుకుంటే చాలా వరకు ఈ వ్యాధికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. పాడి పశువుల్లో తరచుగా కనిపించే పొదుగువాపు వ్యాధిని నివారించడం ఎలానో వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వెంకటరమణగూడెం కృషి విజ్ఞాన కేంద్రం పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ నిర్మల. ఇది రైతుకి ఆర్థిక నష్టాలని కలిగించే వాటిలో ఇది ప్రధానమైంది. ఇది అతి ముఖ్యంగా యాజమాన్య లోపం వలన ఈ పశువుల్లో ఈ వ్యాధి అనేది పొదుగువాపు అనేది వస్తూ ఉంటుంది. ఇది సుమారుగా 50 రకాల పైబడిన సూక్ష్మక్రిముల రకాల వలన పశువుల్లో కలుగుతుంది. ఈ వర్షాకాలంలో ఎప్పుడైతే పశువులు కట్టేసినటువంటి పాకల్లో కానీ, పశువుల శుభ్రత కానీ, అలాగనే పాలు తీసే వ్యక్తి అపరిశుభ్రంగా ఉండడం కానీ, వీటన్నింటిలో లోపాలు ఉండడం వల్ల సూక్ష్మక్రిములు అనేటివి పొదుగుని ఆశించి పొదుగువాపు కలుగజేస్తాయి. అతి ముఖ్యంగా చూసుకున్నట్టయితే పాలు తీసిన తర్వాత ఒక సుమారు 15 నిమిషాల వరకు కూడా చన్ను రంధ్రాలు అనేటివి తెరిచి ఉంటాయి. ఆ చన్ను రంధ్రాలు తెరిచి ఉన్నప్పుడు ఎప్పుడైతే పశువు నేల మీద కూర్చున్నప్పుడు ఈ అపరిశుభ్రంగా ఉన్నటువంటి నేలను ఆ చన్నులు తాకినప్పుడు చన్నుల రంధ్రాల ద్వారా సూక్ష్మక్రిములు అనేటివి లోనికి ప్రవేశించి పొదుగు కణజాలాన్ని ఆశించి అక్కడ వాటి సంఖ్యని అభివృద్ధి చేసుకుంటాయి. అలాగా పొదుగు అంతా కూడా వ్యాపించి పొదుగువాపును కలుగజేస్తాయి. మొదటగా చూసుకున్నట్టయితే పొదుగువాపు లక్షణాలు అనేటివి కనిపించకుండా సబ్ క్లినికల్ స్టేజ్లో ఉంటుంది. ఆ తర్వాత చూస్తే పొదుగును అలాగనే చన్నులు వాపు ఉంటుంది.
అలాగనే పాలు చూసుకున్నట్టయితే రుచి రంగు మారుతుంది, కుదుపలుగా ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో పాలలో రక్తము అలాగే చీము కూడా ఉండడం గమనించవచ్చు. ఇది తీవ్రమైనప్పుడు ఆ పొదుగు అంతా కూడా గట్టిగా మారిపోతుంది. ఇలా అయినప్పుడు ఆ పొదుగు అనేది పాలు ఉత్పత్తికి పనికి రాకుండా పోతుంది. పొదుగువాపు వచ్చిన తర్వాత ఈ యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ అన్నది ఒకటి చేయించి దానికి అనుగుణంగా యాంటీబయాటిక్ మందుల్ని పశువైద్యుని చేత వేయించాలి. ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్న పని కావున దీని నివారణకు యాజమాన్య పద్ధతులే చాలా ముఖ్యమైనది. అందులో ఈ పశువు పొదుగుని శుభ్రంగా కడగడం, పొదుగుని పాలు తీయడానికి ముందుగానే పొటాషియం పర్మాంగనేట్ లోషన్తో కానీ అలాగనే పోవిడన్ అయోడిన్తో పొదుగుని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి తర్వాత పాలు తీయాలి. అలాగనే పాలు తీసిన తర్వాత కూడా ఆ చన్నులని పోవిడన్ అయోడిన్ లోషన్లో ముంచి తర్వాత తీయాలి. పశువు తీసే వ్యక్తి కూడా పరిశుభ్రంగా ఉండాలి. అలాగనే పాక కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యాధి తీవ్రత ఎక్కువ అయ్యేదానికంటే ముందుగానే సబ్ క్లినికల్ స్టేజ్లో ఉన్నప్పుడు రైతే సొంతంగా తమ ఇంటి వద్ద SFMT టెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇది సర్ఫెక్సెల్ ఫీల్డ్ మాస్టైటిస్ టెస్ట్ అంటాం. అంటే తమ ఇంట్లో అందుబాటులో ఉన్నటువంటి సర్ఫ్ పౌడర్ని ఒక 3 గ్రాములని 100 మిల్లీలీటర్ల డిస్టిల్ వాటర్తో కలిపి ఆ 3% సొల్యూషన్ని ఉపయోగించి ఒక 5 ml ఈ 3% SFMT రియేజెంట్ తీసుకుంటే అలాగనే ఒక 5 ml పాలని దాన్ని కొంచెం మిక్స్ చేసి చూస్తే పొదుగువాపులోన ఉన్నట్లయితే మనకు అంతా కూడా జెల్గా మారుతుంది, జిగటగా అవుతుంది. అలా అయినట్టయితే అది అందులో పొదుగువాపు ఆల్రెడీ మొదలైందని అర్థం. లేదు నార్మల్గా పాలలాగా ఉన్నట్టయితే పొదుగువాపు లేదని అర్థం. ఈ విధంగా రైతులు సొంతంగా వాళ్ళ ఇంటి దగ్గరే ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల కూడా మనం పొదుగువాపు తీవ్రత ఎక్కువ అవ్వకుండా అలాగనే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పంటల సాగులో సాగునీటి వినియోగం మొదలు చీడపీడల నియంత్రణ వరకు రైతులకు అడుగడుగునా సవాళ్లే. సకాలంలో నీరందిస్తున్నామా, సరిపడా అందుతుందా, వాతావరణ ప్రతికూలతలతో ఎలాంటి సమస్యలు వస్తున్నాయనే సందేహాలు సర్వసాధారణం. అయితే నూతన సాంకేతికత సాయంతో ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందంటూ చెబుతున్నారు వ్యవసాయ ఇంజనీరింగ్ విద్యార్థులు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పరిశోధనా ప్రాజెక్టులో భాగంగా నూతన ఆవిష్కరణలను వినియోగిస్తున్నారు. మురుగునీటి శుద్ధీకరణ, ఆటోమేటివ్ వెదర్ స్టేషన్, AI సాయంతో నీటిని అందించడంపై క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేస్తున్నారు. వ్యవసాయంలో ఇంజనీరింగ్ పద్ధతులను ఉపయోగించి అధిక దిగుబడులు, ఆధునిక సాంకేతికను ఉపయోగించి రైతులకు వివిధ విభాగాలైన భూమి మరియు నీటి సంరక్షణ విభాగము, యాంత్రీకరణ మరియు విలువ ఆధారిత రంగాలలో మేము విశేషంగా కృషి చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈ సంవత్సరం మేము భూమి మరియు నీటి సంరక్షణ విభాగంలో 3 ప్రాజెక్టులను చేయడం జరిగింది. మురుగునీటిని శుద్ధి చేసే కార్యక్రమం ఒకటి, ఇంకొకటి ఆటోమేటిక్ వెదర్ స్టేషన్. దీంతో వాతావరణ అనుగుణంగా పంటలను సాయిల్ మాయిశ్చర్ కావచ్చు, టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్ అన్ని పారామీటర్స్ని సమీకరించి విలువలను బట్టి మనము ఇరిగేషన్ ఇస్తాము. ఇంకొకటి AI టెక్నాలజీని ఉపయోగించి నీటిని అందించడం. అందులో భాగంగా మేము మొక్కజొన్న పంటలో ప్రయోగాత్మకంగా రెగ్యులర్గా రైతులు వేసే డ్రిప్ పద్ధతితో పాటు AI టెక్నాలజీని ఉపయోగించి నీటిని సరఫరా చేయడం జరిగింది. మొక్కజొన్న పంటలో దిగుబడిలో కూడా మేము 20% అధిక దిగుబడి, విత్తన నాణ్యత అన్నింటిలో కూడా మేము మంచి ఫలితాలను పొందడం జరిగింది. ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్ యూస్ చేసి దాంట్లో మనకి సాయిల్ మాయిశ్చర్, అలాగే సాయిల్ టెంపరేచర్, విండ్ స్పీడ్, విండ్ డైరెక్షన్, అలాగే పెస్ట్ డిటెక్షన్, రెయిన్ వాటర్ ఎంత వస్తుందని తెలుస్తుంది. ఈ డేటాను యూస్ చేసుకుని మనం డైరెక్ట్గా వాటర్ ఎంత ఇవ్వాలి ఏమి అని అదే మనకు చూపిస్తుంది. తర్వాత క్రాప్వర్డ్ డేటా మోడల్ యూస్ చేసుకుని, అంటే ప్రీవియస్ 25 years డేటాను యూస్ చేసుకుని దాని యావరేజ్ తీసుకుని ఇంత ఇరిగేషన్ ఇవ్వాలి అని మనం గ్రోత్ స్టేజెస్ ద్వారా డివైడ్ చేసుకున్నాము. దాని ప్రకారం మేము వాటర్ని ఇస్తున్నాము. రైతులకి ఏ విధంగా ఈ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది, ఇంకా మనం వాడుతున్న ముందు పద్ధతుల నుంచి మనకి ఏమి ఇంకా కంట్రోల్ మెథడ్స్, ప్రివెన్షన్ మెథడ్స్ పెంచుకోవాలి, దీని ద్వారా లేబర్ కానీ మన వర్క్ కానీ ఎలాగ రెడ్యూస్ చేసుకోవాలనేది మేము పరిశోధన చేస్తున్నాము. ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాము, అది కంపెనీ వాళ్ళే మాకు ప్రొవైడ్ చేశారు. అందులో నుంచి మాకు ఈ డేటా మొత్తం వస్తుంది. అధ్యాపకుల సూచనలు, సలహాలతో టమాటా, మొక్కజొన్న సాగు చేసి ప్రయోగ ఫలితాలను నమోదు చేస్తున్నారు.
పంటలో అమర్చిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ పరికరం మొబైల్కు అనుసంధానం చేయడంతో వాతావరణ మార్పులను మెసేజ్ రూపంలో అందిస్తుందంటూ వివరిస్తున్నారు. ఇక్కడ గ్రే వాటర్ రీసైక్లింగ్ సిస్టమ్ను చేస్తున్నారు. అంటే మన ఇంట్లో వాడినటువంటి వాష్ నీరు కావచ్చు, సింక్ నీరు కావచ్చు, బట్టలు ఉతికినటువంటి నీరుని తిరిగి ఏ విధంగా వాడుకోవాలి అన్న దాని మీద వీళ్ళు పరిశోధన చేయబోతున్నారు. ఇందులో ఉన్నటువంటి ఈ కెమికల్ కంటామినేషన్ తగ్గించగలిగితే తిరిగి ఈ వాటర్ని మనము గార్డెనింగ్ పర్పస్కి వాడుకోవచ్చు, లేదా మళ్ళీ హ్యాండ్ వాష్ కోసం కానీ ఇంకొక వాష్ కోసం కానీ వాడుకోవచ్చు. ప్రాజెక్ట్ అనేది తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఉండాలి, అలాగే ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో లో ఇన్వెస్ట్మెంట్ తోటి తక్కువ కెపాసిటీ ఉన్నటువంటి గ్రే వాటర్ రీసైక్లింగ్ సిస్టమ్ను డిజైన్ చేశారు. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మేము ఇక్కడ చేసింది బట్టలు ఉతికిన వాటరు 500 లీటర్లు తీసుకొని దాన్ని మోటార్ ద్వారా పంపు చేసుకొని ప్రైమరీ ఫిల్టర్, సెకండరీ ఫిల్టర్లో మేము ఫిల్టరింగ్ చేసుకున్నాం. ప్రైమరీ ఫిల్టర్లో కోలు, శాండ్, దాని తర్వాత కొబ్బరి పీచు, మొక్కజొన్న కంకులు యూజ్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేస్తాం. సెకండరీ ఫిల్టర్లో ఒక కోల్ యూజ్ చేసుకొని ఫిల్టరేషన్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని పంప్ చేసి ఒక స్టోరేజ్ ట్యాంక్లో స్టోర్ చేసుకుంటాం. స్టోరేజ్ చేసిన వాటర్ మేము టెస్ట్ చేసాం, pH, TDS దాన్ని టెస్ట్ చేసుకొని అది మనం ఉపయోగించుకోగలమా లేదా అని చెప్పి కూడా టెస్ట్ చేసాం. కళాశాల 4వ సంవత్సరం బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విద్యార్థులతో పరిశోధన ప్రాజెక్టులో భాగంగా మేము ఇక్కడ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ మీద పరిశోధన చేస్తున్నాము. టమోటా పంటని 3 రకాలుగా 3 ప్లాట్లుగా డివైడ్ చేసాము. మొదటిది రైతువారీ పద్ధతి, రెండవది ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లో వచ్చే డేటాను ఉపయోగించుకొని అది ఇచ్చే సూచనల ఆధారంగా టమోటాకు వాటర్ ఇవ్వడము, క్రాప్ పెస్ట్ డిసీజెస్ ఐడెంటిఫై చేయడము, పెస్టిసైడ్స్ ఇవన్నీ మనం స్ప్రే చేసుకోవడము. తర్వాత మూడవ పద్ధతి క్రాప్ వాట్ మోడల్. సాయిల్ వాటర్లో క్రాప్ వాట్ మోడల్ ఉంటుంది. ఆ క్రాప్ వాటర్ మోడల్ ప్రకారంగా గత 25 సంవత్సరాలుగా వాతావరణ డేటా ఆధారంగా, క్లైమేట్ డేటా ఆధారంగా క్రాప్ వాటర్ రిక్వైర్మెంట్ని కనుక్కొని దాని ప్రకారంగా వాటర్ని మనం అప్లై చేస్తాము. ఏవైతే వేస్ట్ వాటర్ లైక్ బట్టలు ఉతికిండే వాటర్ కానీ అలా మనము సంపలో యూజ్ చేసుకునే వాటర్ కానీ ఉంటాయో అవన్నీ తీసుకుంటాం అనమాట. ఒక స్టోరేజ్ ట్యాంక్లో ఆ వాటర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్ చేసుకుంటాం. ఫిల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఒక మోటార్ పెట్టుకుంటాం. మోటారు ఒక 0.5 HP మోటార్ పెట్టుకొని ఆ మోటార్ ద్వారా మనము ఒక ప్రైమరీ ఫిల్టర్, సెకండరీ ఫిల్టర్ అని 2 ఫిల్టర్ పెట్టుకొని ప్రైమరీ ఫిల్టర్లో ఏం చేస్తామంటే లోకల్గా మనకి అవైలబుల్ ఉండే శాండ్, మొక్కజొన్న కంకులు, మళ్ళీ కోకోనట్ పీచ్తో లేయర్స్గా ఫామ్ చేసుకుంటాం ప్రైమరీ ఫిల్టర్లో. సెకండరీ ఫిల్టర్లో ఏం చేస్తామంటే కోల్ అనేది యూజ్ చేస్తాం. ప్రైమరీ ఫిల్టర్లో ఆల్మోస్ట్ అన్ని పార్టికల్స్ ఏమన్నా ఉన్నా కానీ అక్కడ డిజాల్వ్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ సెకండరీ ఫిల్టర్కి వచ్చేసరికి మనకి ప్యూర్ వాటర్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఆ ప్యూర్ వాటర్ అనేవి మళ్ళీ మనం పంపు ద్వారా స్టోరేజ్ ట్యాంక్లో నింపుకొని ఆ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా మనం వాటర్ అనేవి గార్డెన్కి కానీ తర్వాత బట్టలు వాష్ చేసుకోవడానికి అట్లా యూజ్ చేసుకుంటాం. ప్రాజెక్ట్ వచ్చి డెవలప్మెంట్ ఆఫ్ ఏఐ బేస్డ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. మేము ఏఐ వాడిన టెక్నాలజీలో ఏమేమి వాడామంటే కొన్ని సెన్సార్లు వాడాము. దాంట్లో సోలనాయిడ్ వాల్వ్, తర్వాత వచ్చి వాటర్ ఫ్లో సెన్సార్, తర్వాత సాయిల్ మాయిశ్చర్ సెన్సార్, DHT11, తర్వాత రైన్ డ్రాప్ సెన్సార్. ఈ సెన్సార్ల పని ఏంటంటే సోలనాయిడ్ వాల్వ్ వచ్చి వాటర్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. వాటర్ ఫ్లో సెన్సార్ ఏంటంటే ఎంత వాటర్ దాని నుంచి పాస్ అయ్యింది అనే వాల్యూస్ కూడా షో చేస్తుంది. ఇంకా సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ ఏంటంటే పంటలో ఎంత తేమ శాతం ఉందో అది డైరెక్ట్ మనకి దాంట్లో సూచిస్తుంది, దాంట్లో ఇంకా సిస్టంలో చూపిస్తుంది. అలాగే రైన్ డ్రాప్ సెన్సార్ ద్వారా ఏం జరుగుతుందంటే వాన పడిందనే కమాండ్ సెన్సార్లకు ఇస్తుంది. DHT11 దీని ద్వారా టెంపరేచరు, హ్యూమిడిటీ ఎంత వస్తుందో ఇవన్నీ పారామీటర్స్ చూసుకొని అది కమాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా కమాండ్ ఇవ్వడం వల్ల ఆ టైంలో ఇరిగేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫీల్డ్కి. సంప్రదాయ పద్ధతుల కంటే సాంకేతికత జోడింపుతో రైతులకు లాభాలు చేకూరుతాయంటూ విద్యార్థులు చెబుతున్నారు. సెన్సార్ల నుంచి సమాచారం ముందుగానే స్మార్ట్ ఫోన్లకు చేరడంతో పంటల అవసరాలకు అనుగుణంగా యాజమాన్యం చేపట్టేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.